అది ప్రేమేనేమో ఎరుగని కొంటి భావన. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది ట్యుటోరియల్ వీడియో చేసి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మాకు అర్థం అవ్వట్లేదు సరిగ్గా ఫుల్ వీడియో ట్యుటోరియల్స్ చేయండి అని. అందుకే ట్యుటోరియల్స్ చేస్తున్నా. ఇక నుంచి డైలీ 2 వీడియోస్ ఉంటుంది, ఇలాగే ఫుల్ ట్యుటోరియలే పెడతాను. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకుందాం. ముందు 2 ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోండి, బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటే ఫస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ముందు కిందున్న ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియా అని ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ లేదంటే ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అయితే ఇక్కడ పైన అనుపమ ఎఫెక్ట్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేశారంటే మీకు దగ్గర ఉన్న అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఏ ఫోల్డర్స్లో ఉంటే ఆ ఫోల్డర్స్లో అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ముందైతే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఒక ఫోటో. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఫోటో ఫుల్గా రాకపోతే ఫోటో మీద ట్యాప్ చేసి పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, ఫుల్గా వచ్చేస్తుంది. ఇలాగే మీరు అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, నేను కూడా యాడ్ చేసుకుంటా, మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత చెప్తా. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ ఇలా మధ్యలో లిరిక్స్ ఉంటాయి, అక్కడేం ఫోటో పెట్టకండి, బ్లాక్గా అలాగే వదిలేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ 3 ఫొటోస్ వదిలేయండి. ఫోర్త్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి సేమ్ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇది 2 అయ్యాక మళ్ళీ బ్యాక్ రండి. ఓకే, షేక్ ఎఫెక్ట్కి వచ్చి సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటోని కాపీ చేసుకోండి, సేమ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ 3 ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సేమ్ ఫస్ట్ ఉన్న 3 ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. కాపీ చేసుకున్నాక ఇప్పుడు ఈ 2 ఫొటోస్ అయింది కదా, టైమింగ్ చెప్తా చూడండి. 15 సెకండ్ దగ్గరికి వచ్చి ఈ ఫోటోకి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది ఎఫెక్ట్. బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ 4th ఫోటో ఉంది కదా, 4th ఫోటో అండ్ 5th ఫోటో. ఇప్పుడు మీరేం చేస్తారంటే 5th ఫోటోని కాపీ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్, 5th ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. అండ్ లాస్ట్ 3 ఫొటోస్ మిగిలి ఉంటాయి. ఇప్పుడు 3 ఫొటోస్లో ఇక్కడ 90 సెకండ్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఓకే, చూడండి ఇలా ఉంటుంది ఎఫెక్ట్ ఇది. అండ్ మళ్ళీ లాస్ట్ ఫోటోకి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ 4th ఫోటో ఉంది కదా, దీన్ని ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక సేమ్ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక్క ఫోటో మిగిలింది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. ఓకే, అంతే, మొత్తం వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఐ సింబల్ ఆఫ్లో ఉంది కదా, ఇప్పుడు ఆన్ చేసుకోండి. ఓకే, నేను సాంగ్ మ్యూట్లో పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ లిరిక్స్ ఇలా వస్తుంది. మీకు కావాలంటే ఒక పార్టికల్ వీడియో ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ పార్టికల్ వీడియో యూజ్ చేయండి, ఎందుకంటే అది వేస్తే బాగా లుక్గా కనిపిస్తుంది, అందుకనే. ప్లస్ మీడియా పార్టికల్ వీడియోస్ ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వేసుకోండి. ఓకే, దీన్ని జూమ్ చేసుకోండి కొంచెం. హార్ట్ ఉంది కదా, అది కిందకి వచ్చేయాలి, అలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక వాల్యూమ్ 0 చేసుకోండి. ఇది వాల్యూమ్ 0 చేసుకున్నాక లేయర్ మీద ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి లైట్నింగ్కి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. ఓకే, ఎందుకంటే చాలా లుక్గా ఉంటుంది ఇది, అందుకనే. చూడండి ఎలా వస్తుంది.
ఇలా ఉంటుంది ఓకేనా. లిరిక్స్కి కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, ఇంతే గైస్, సింపుల్గా ఇలా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇక నుంచి రోజు 2 వీడియోస్ ఉంటుంది. పాస్వర్డ్ ఏంటంటే 1124 ఓకే, పాస్వర్డ్ 1124. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్, వీడియోని లైక్ చేసి చూడండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కొంచెం సపోర్ట్ చేయండి ఓకే. మళ్ళీ ఈవినింగ్ ఇంకొక వీడియో ఉంటుంది. రోజు